తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. తుమ్మూరులో వెలిసిన శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయుడుపేటలోని పలు వైష్ణవ క్షేత్రాలలో ముక్కోటి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నమో వెంకటేశాయ. తిమ్మాజి కంటిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఈరోజు అనగా 30వ తేదీ డిసెంబర్ 2025 సంవత్సరం మంగళవారం రోజు ఉదయం 2 గంటల నుంచి నిత్య కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం ఉత్తర ద్వార పూజ నిర్వహించి ఉత్తర ద్వార ప్రవేశంలో భక్తులకి దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు సేవకులుగా సుమారు 100 మంది పాల్గొని ఉన్నారు. భక్తులు విరివిగా వస్తూ ఉన్నారు. అందరికీ అవసరమైన మంచినీటి సదుపాయంతో పాటు కాస్త పలహారాలు ప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంలో కమిటీ వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. గ్రామంలో ఉండే అనేక మంది పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అవసరమైన ధన రూపైన వస్తు రూపైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వారిపై ఉండాలని ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విరివిగా భక్తులు దర్శించుకుంటూ చాలా భక్తి పారవశ్యంతో ఉంటున్నారని తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ.